హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ రొటీన్ అంటే మేబీ 3-4 అవర్స్ వరకు ఏం చేసానో చూసేయండి. మార్నింగ్ అయితే లేచాను, పాపనైతే బ్రష్ చేయించి ఫ్రెష్ అప్ చేసేసాను. పాపతో పాటు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో తనకి నెట్ కట్ ఇవ్వాలంటే ఆడుకోవడానికి. సో నేనైతే అది కంప్లీట్ చేసేసి ఇంట్లో అందరికైతే టిఫిన్ వేశాను. ఆ రోజైతే మేము దోశ విత్ పల్లీ చట్నీ అందరికీ వేసిన తర్వాతనే లాస్ట్కి నేను తింటున్నాను. సో పాపకు కూడా తినిపించేసాను. అది అయిపోయిన తర్వాతనైతే లంచ్ కోసం అయితే ఆ రోజు కాకరకాయ ఫ్రై చేశాను. సో మీరైతే ఎవరైతే కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నారో వాళ్ళకి మధ్యలో ఆ సీడ్స్ తీయాలి అంటే మీరు ఒక స్పూన్తో సైడ్స్కి కట్ చేసేసుకోండి. ఒక స్పూన్తో మొత్తం మిడిల్లో రోల్ చేసేస్తే మీకు ఆ పల్ప్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, అసలు ఏమీ లేకుండా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు వాటిని అయితే పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాకరకాయ వేసుకొని తర్వాత దాంట్లో శనగపిండి, బియ్యం పిండి, వాము, జీలకర్ర, ఆవాలు కొద్దిగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర దాంట్లో వెల్లుల్లి కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే ఎంత బాగా వస్తుంది. కల్యమాకు కూడా ఎక్కువ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో మిర్చి పౌడర్, సాల్ట్ పౌడర్, హల్దీ పౌడర్, గరం మసాలా వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దాన్ని అయితే మీరు ఫ్రై చేసేసుకోవాలి. ఆ బబుల్స్ పోయే వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని అయితే నేను పక్కకు తీసేసుకున్నారు. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. సో అదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఆ రోజు పన్నీర్ కర్రీ అయితే చేసేస్తున్నారు. సో పన్నీర్ని అయితే నేనైతే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాను. బౌల్లో తీసుకొని ఫస్ట్ దీన్ని మీరు మ్యారినేట్ చేసుకోవాలి. దానికి మీరు కొత్తిమీర, కల్యమాక్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా కర్డ్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఆనియన్స్ అండ్ 1 టొమాటో వేసుకున్న తర్వాత టొమాటోలో మీరు వెల్లుల్లి, పుదీనా ఇంకా గరం మసాలా ఉంటుంది కదా, అవి వేసేసుకొని స్టార్ అనాస్ అవి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఇప్పుడైతే నేను దీంట్లో మిర్చి, వెల్లుల్లి, కల్యమాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇదైతే పప్పుకి అయితే తాలింపు వేసాను. సారీ అండి, క్లిప్ మధ్యలో యాడ్ అయిపోయింది. యాక్చువల్గా ఇదైతే చప్పడిపప్పు కోసము. సో ఇదొక డిష్. ఇందాక ఫ్రై చేసుకున్నవన్నిటిని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బాండీలో కరివేపాకు, కల్యమాకు, కొత్తిమీర, పోపు దినుసులు వేసేసుకొని బే లీఫ్ వేసేసుకున్న తర్వాత ఏదైతే మనం మిక్సీ చేసేసుకున్నామో దాన్ని అయితే బాండీలో యాడ్ చేసేసుకొని దాని తర్వాత మీరు ధనియా పౌడర్, హల్దీ పౌడర్, గరం మసాలా, మిర్చి, సాల్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది పైనకి తేలేంత వరకు దాన్ని అయితే బాగా ఉడికించుకోవాలి. పచ్చివాసన వెళ్ళిపోతుంది. సో నేనైతే దీంట్లో నా దగ్గర ఉడకబెట్టిన బఠానీ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. మీకు సరిపడా వాటర్ వేసుకొని పన్నీర్ పీసెస్ని కూడా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకోవాలి. అండ్ ఇదైతే బగారా రైస్ అండి. బగారా రైస్ కోసం నేనైతే దాంట్లో మిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసేసి రైస్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. అన్న వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.